మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మైనంపల్లి మండిపడ్డారు. నరం లేని నాలుక మాదిరి కేటీఆర్ అహంకారపూరిత మాటలన్నాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతానని తెలిపారు. కేటీఆర్ జైలు ఊసులు లెక్క పెట్టడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ గిట్ల చేసినాడు, భార్యాభర్తలను విడదీసినాడు, ఫోన్లలో విన్నాడు అందరి మాటలు. ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా, హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట కదా అని. అది రాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి క్రైమ్ గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్య భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా, ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలిక అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. ఏమన్నావు? ఆయన లవ్ అఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు. అంటే ఇంత. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు తదితరులు హాజరయ్యారు. కాగా తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత జస్టిస్ ఏకే సింగ్ 7వ చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుజయ్ పాల్ కోల్కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జూలై 7న జన్మించిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి LL.B పట్టా పొందారు. 1990 నుంచి 2000 వరకు ఉత్తరప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో జార్ఖండ్ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012 జనవరి 24 జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, 2022 నుంచి 23 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నతి పొందగా, తాజాగా ఆయనను తెలంగాణ హైకోర్టుకు సీజేగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. తూకీవాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం స్వచ్ఛంద్ర స్వర్ణంద కార్యక్రమంలో భాగంగా కపిల తీర్థం ఆలయంలో భాగస్వాములతో ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు. రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఆయన పరిశీలించారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసే విధంగా కూటమి పాలన కొనసాగుతుందని రాజమండ్రి ఎంపీ డొక్కా పురంధేశ్వరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో 3 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ ఉపాధి హామీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్లకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ గా గంటా పద్మాశ్రీ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తోందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఓం శాంతి 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 హర్యాత్యానందరాజాయ సర్వస్వమోదరాత్రోత్తమమహర్భవతి సర్వత్రజాప్యై సర్వసిద్ధిచ్చేతురమేవదేనాప్రోది సర్వం జయతి మహాగణాధిపతయే నమో నమః రాజాధిరాజాయ ప్రసన్నసాహినే నమో వై శ్రవణాయ కుర్మహే సమయ కామాన్ కామకామాయ. ఈరోజు పర్యటనలో భాగంగా ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ పూట 4 గ్రామాలు అంటే పెద్దేవి, మల్కపల్లి, తర్వాత వేగేశ్వరపురం, ఇప్పుడేమో తాడుపూరు, అన్నదేవరి. ఇప్పుడు తర్వాత వెళ్తాం అనుకోండి. అయితే ఈ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారితో పాటుగా నేను పాల్పంచుకోవటం జరిగింది. అయితే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 1 సంవత్సర కాలంగా చూసినట్లయితే ఈ రెండిటికి సమాంతరంగా రెండిటికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తున్నారు. అంతకుముందు 5 సంవత్సరాల కాలం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధనుశ్రీ అనే విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ప్రేయర్ జరుగుతున్న సమయంలో విష కీటకం కూర్చటంతో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల సిబ్బంది ఆమెను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై అంగన్వాడీ ఉద్యోగాన్ని అమ్మేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన దళిత యువతి సునీత ఈ ఆరోపణలు చేస్తూ బహిరంగ నిరసన చేపట్టింది. అంగన్వాడీ పోస్టు కోసం రిజర్వేషన్ కోటాలో తాను అర్హురాలినని, కానీ 4 లక్షల రూపాయలకిచ్చి ఈ ఉద్యోగాన్ని విక్రయించారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తున్నారని సునీత స్పష్టం చేసింది. ఆమె ఎస్సీ కోటాలో నియామకం జరగాల్సిన ఉద్యోగాన్ని ఇతర కులానికి చెందిన వ్యక్తికి ఇవ్వడమేంటని సునీత నిలదీసింది. నా పేరు మంత్రి సునీత. మాది తిమ్మరాజపేట గ్రామం, శ్రీకాకుళం మండలం, అనకాపల్లి జిల్లా. ఎస్సీ రిజర్వేషన్ గల అంగన్వాడీ వర్కర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాను. మా గ్రామం తరఫున గ్రామ పెద్దలు